అత్యంత ప్రాణాంతకమైన వ్యాధిగా మిగిలింది క్యాన్సర్. క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన కారణాలు మాత్రమే కాదు, మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, మధుమేహం వంటివి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు డాక్టర్స్. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మహమ్మారిని దరిచేరనీయకుండా చేయొచ్చు. మన వంటగదిలో ఉండే 3 సాధారణ ఆహార పదార్థాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే రసాయనాలు శరీరంలోని విషతుల్యాన్ని బయటకు పంపి DNA మరమ్మతులో సహాయపడతాయి. రోజువారీ డైట్లో వీటిని భాగం చేసుకోవడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్, పేగు క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు. బ్రోకలీలో సల్ఫోరాఫిన్ అనే శక్తివంతమైన అణు ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. దీనిలోని ఇండోల్ 3 కార్బినోల్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అయితే బ్రోకలీని మరీ ఎక్కువగా ఉడికించకుండా ఆవిరిపై ఉడికించి తింటే పూర్తి పోషకాలు అందుతాయి. అలాగే వెల్లుల్లి క్యాన్సర్ను తగ్గించడంలో సూపర్ ఫుడ్. వెల్లుల్లిని నలిపినప్పుడు లేదా కోసినప్పుడు దాని నుండి అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు విడుదలవుతాయి. అవి DNAను బాగు చేయడంలో, హానికరమైన కణాలను వేటాడి నిర్మూలించడంలో, రోగ నిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. వెల్లుల్లిని 10 నిమిషాల ముందు నలిపి ఉంచడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇక క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ Aగా మారి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి ఊపిరితిత్తులు, కడుపు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యారెట్లను పచ్చిగా సలాడ్లలో తీసుకోవడం లేదా లైట్గా ఉడికించి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా అందుతాయి. వీటితో పాటు బెర్రీలు, టమోటాలు, పసుపు, గ్రీన్ టీ, బాదం వంటి ఆహారాలు కూడా క్యాన్సర్ నిరోధక గుణాలను కలిగి ఉంటాయి. అలాగే ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర పానీయాలు, మద్యపానానికి దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ 3 సాధారణ ఆహార పదార్థాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే రసాయనాలు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి DNA మరమ్మతులో సహాయపడతాయి. రోజువారీ డైట్లో వీటిని భాగం చేసుకోవడం వల్ల రొమ్ము, ప్రోస్టేట్, పేగు క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.